సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని గిరిజన శక్తి ఆధ్వర్యంలో ఓయూ ఎస్సీసీ గేట్ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు 2K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంత్ సేవాలాల్ తన బోధనల ద్వారా బంజారా జాతి అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. తండాల నిర్మాణానికి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. హింస, మత్తు, ధూమపానాలకు దూరంగా ఉండాలని హితవు పలికి యావత్ ప్రజానికానికి ఆదర్శంగా నిలిచారన్నారు. బంజారా జాతిని చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చిన ఒక విప్లవ చైతన్యమూర్తి అని, దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్త, సమాజ శ్రేయస్సు కోసం సంత్ సేవాలాల్ మహారాజ్ చూపించిన మార్గం అందరికీ ఆదర్శనీయమన్నారు. సేవాలాల్ మహారాజ్ తన బోధనాల వల్ల బంజారా జాతి పురోగమించడానికి కృషి చేశారని పేర్కొన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ చూసిన మార్గంలో మనమందరం పయనించి ఆయన ఆశయాలను కొనసాగించాలని సూచించారు. సేవాలాల్ జయంతి సందర్భంగా సెలవు ప్రకటించడంతో పాటు గోర్ భాషను 8వ షెడ్యూల్లో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. सेवालाल महाराज के सेवालाल महाराज के सेवालाल महाराज के सेवालाल महाराज के ఒకసారి శ్రీ శివరాజ్ మహారాజ్ యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ లాస్ట్ టైం మనం ప్రయత్నం పెట్టడం వల్ల అందరూ ఒక స్పీడ్గా రన్నింగ్ చేయడం వల్ల 2-3 ఇన్సిడెంట్ జరిగినాయి. దయచేసి అందరూ కూడా ఈ యొక్క ఈవెంట్ ఎందుకు చేస్తున్నామనంటే ఏదైతే శివరాజ్ మహారాజ్ గారు చెప్పినటువంటి ఆరోగ్యం ఏదైతే ఉన్నదో ఆ విషయాన్ని తీసుకొని యంగ్స్టర్స్గా మనందరం కూడా ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకురావాలని అందరూ కూడా ఈ యొక్క సమాజానికి కావచ్చు, బంజారా జాతికి కావచ్చు, ఎట్లా ఉండాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి సమాజంలో అని చెప్పి డైరెక్షన్ ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక గురువు, ఇలా 15 కోట్ల భారతదేశంలో ఉన్నటువంటి గోరు బంజారాల గురువు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారు. అదేవిధంగా ఏదైతే ఆయన చూపినటువంటి దారిలో కావచ్చు, ఆశయాల సాధన కోసం ఏదైతే ఇలా ఉన్నటువంటి యువత కూడా ఆ రకంగా ముందుకెళ్ళాలని చెప్పి, అదేవిధంగా జీవితంలో అందరూ కూడా ఆరోగ్యంతో పాటు అదేవిధంగా మంచి చదువుతో పాటు ముందుకెళ్లాలని చెప్పి ఆయన చెప్పినటువంటి మార్గంలో అందరూ కూడా నడవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఒక విజయవంతం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇలా మేము ఏదైతే గోర్బోలి అయితే ఉన్నదో దాన్ని రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి, అదేవిధంగా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని దేశవ్యాప్తంగా కూడా సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. గిరిజన ఆరాధ్యం, గిరిజన ఆధ్యాత్మిక గురువు, గిరిజన పరాశక్తి, గిరిజనులకు భారతదేశంలో ఉన్నటువంటి 15 కోట్ల మంది గిరిజనులకు ఆధ్యాత్మిక ఒక గురువు అయినటువంటి సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని సందర్భించుకొని ఈరోజు గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ గారి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్లో 2K రన్ నిర్వహించడం జరిగింది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి బంజారాలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. రేపు ఫిబ్రవరి 15 నాడు భారతదేశంలో ఉన్నటువంటి 15 కోట్ల మంది కూడా తమ తమ తాండాలలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ యూనివర్సిటీలో, ఢిల్లీ JNU కానీ, హైదరాబాద్లో యూనివర్సిటీలో కానీ, మేము ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఉస్మానియా యూనివర్సిటీ అధికారికంగా సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను జరుపుతూ ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3146 తండాల గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఆ పంచాయతీ భవనాల ముందు కూడా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు జరపాలని చెప్పేసి ప్రతి తాండాలో భోగ్ బండార్ కార్యక్రమం నిర్వహించాలని, సంత్ సేవాలాల్ మహారాజ్ చూపినటువంటి దారి ఏదైతే ఉందో, సంత్ సేవాలాల్ మహారాజ్ చూపినటువంటి ఆత్మగౌరవ ప్రతీక, ఆనాడు తెలంగాణ సమాజం కానీ భారతదేశంలో ఉన్నటువంటి గిరిజన సమాజం ఐక్యంగా ముందుకు సాగాలని, తమ సంస్కృతి సాంప్రదాయాలను, తమ ఆచార వ్యవహారాలను, తమ యొక్క భారతదేశంలో విభిన్నంగా ఉన్నటువంటి ఈ సంస్కృతిని కాపాడాలని ఆ రోజు సంత్ సేవాలాల్ మహారాజ్ కోరడం జరిగింది. అదేవిధంగా ఏదైతే సమాజంలో ఉన్నటువంటి దురాచారాలను, సమాజంలో ఉన్నటువంటి సంఘ విద్రోహాలను, సమాజంలో జరుగుతున్నటువంటి అరాచకాలను
పూర్తిగా తుడిచిపెట్టాలని చెప్పేసి, మద్యానికి మాంసానికి దూరంగా ఉండాలని చెప్పినటువంటి మహారాజ్ సూచనలు ఈరోజు ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి యువత ముందుండి నడిపించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని